జనాలు ఎక్కువ తిరగనియొద్దు ఆఫీసుల చుట్టూ, తొందర పని అయ్యేటట్టు చూడాలి అని. సో మేము అక్కడ చూస్తుంటే మరి ఇప్పుడు ఎవరికి ఇప్పుడు కంప్లైంట్ వచ్చిందంటూ ఎంఆర్ ఆఫీస్ కాదు మా దగ్గర రండి అంటారు వీళ్ళు. ఇప్పుడు ఎంఆర్ ఆఫీస్ దగ్గర కాదు మా దగ్గర రండి అంటారు, వీళ్ళు కమిషన్లు తీసుకుంటారు, పనులు చేపిస్తారు. సో దానివల్ల సమస్య వచ్చింది. ఇప్పుడు అధికారుల్లో నిజాయితీగా ఉండాలి, పనిచేయించే అధికారులు ప్రజాప్రతినిధిలో నిజాయితీ ఉండాలి, అప్పుడు సమస్య పరిష్కారం అవుతుంది. లేకపోతే రోజు పేపర్లలో పుంకాలు కదా, వీడియోలలో ఏడుపులు పెడబొబ్బలు, పాపం జనాలు చాలా దుర్మార్గమైన పరిస్థితి వచ్చింది. ఎవరు అంటే వాళ్ళు కూడా ఎవరు చెప్పుకోవాలని చెప్పలేని పరిస్థితి ఉన్నది, తెలియని పరిస్థితి కూడా. ఇంకేది వాడు కోర్టుకు పోలేడు పాపం, కోర్టుకు పోతే అది ఎప్పుడు తేలుతుందో తెలియదు. ఎవడో వస్తాడు, ఎవడో బ్రోకర్ వస్తాడు, నేను చేపిస్తా అంటాడు, మళ్ళీ ఏంది వాడికి అగ్రిమెంట్ చేస్తాడు, వాడు 10 ఇస్తాడు వదిలిపెడతాడు, ఇంకోటి వస్తాడు ఇది కాలేదని చెప్పి సంవత్సరం తర్వాత ఇంకోటికి అగ్రిమెంట్ చేస్తాడు. ఇట్లా అగ్రిమెంట్ చేసుకోవడం ఏంటంటే పెద్ద డిస్ప్యూట్ అయి కూర్చుంటారు ప్రతిదీ కూడా. ఇంకోటి ఇది గవర్నమెంటే దీనికి ఒక పాలసీ తీసుకొచ్చి ఒక నిర్దిష్టంగా దృష్టి పెట్టాలి, ఇప్పటికైనా సరే దృష్టి పెట్టాలి, రివ్యూ చేయాలి దాని మీద. ఇంకోటి మీరు ఇంకొక అదర్ సైడ్ ఆఫ్ దిస్ 22A మనం కనుక చూస్తే ప్రాపర్టీ లిక్విడిటీ కంప్లీట్గా డిస్మాంటిల్ అయింది, దెబ్బతిందంటే మార్కెట్ కాన్ఫిడెన్స్ తగ్గింది, బ్యాంకులు ఇప్పుడు అయోమయంలో పడ్డాయి. ఎవరికి లోన్ ఇవ్వాలి? మామూలుగా బ్యాంకు లోన్ తెచ్చుకోవడం అంటే తలకిందలుగా 1000 తపస్సు చేస్తే కానీ రాని లోన్ తెలుసు కదా, వాళ్ళు ఎలా ఏడిపిస్తారు సామాన్య మధ్యతరగతి కుటుంబాలు. ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తారు, మిడిల్ క్లాస్ పీపుల్ వెళ్తే వాడు కింద మీద పడి అక్కడ ఇక్కడ ఉద్యోగంలో శాలరీ సర్టిఫికెట్లు అవి పెట్టుకుని లోన్ తీసుకుంటే ఇప్పుడు అవి కూడా ఆగిపోయిన పరిస్థితి కదా. కంప్లీట్ ప్రాపర్టీ లిక్విడిటీ దెబ్బతింటే రేపు పొద్దున అంటే ఎక్స్పర్ట్స్ అంటున్నది అంటే హైదరాబాద్ విల్ బికమ్ అనదర్ గోస్ట్ సిటీ. చైనాలో ఉంది గోస్ట్ సిటీ అని, దయ్యాలు ఉంటాయంటారు అక్కడ, అలా ఖాళీగా పడి ఉంటాయి పెద్ద పెద్ద బిల్డింగ్స్. అలా గోస్ట్ సిటీ లాగా అయిపోతుందేమో అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారండి. ఇదే కంటిన్యూ అయితే మీరు అన్నట్టు అట్లా అవుతుంది. ఇదే కంటిన్యూ అయితే కనుక ఇదే ఇంకా 1-2 years కంటిన్యూ అయితే రేపు స్టేట్ బ్యాలెన్స్ షీట్ ఏమి ఉండదు. మనం ఏదో జీడిపి పెరిగిందని ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నారు కానీ రేపు స్టేట్ ఇన్కమ్ పెరగదు. కొనుగోలు శక్తి ఇప్పటికే లేదు, జనాలు కొనుగోలు శక్తి పెరగాలి కదా, కొనుగోలు శక్తి లేకుండా ఇప్పుడు మార్కెట్ ఎప్పుడైతే మార్కెట్ కాన్ఫిడెన్స్ తగ్గుతుందో కొనుగోలు శక్తి పడిపోతుంది. సో ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది, రేపు ఆ పరిస్థితి రాకుండా మరి చూసుకోవాలి. గవర్నమెంట్ ఎట్లా చూసుకుంటుంది, ఏం చేస్తుంది అనేది చూసుకుంటే, వాళ్ళ విధానాలు మార్చుకుంటే, వాళ్ళ ప్రవర్తన మార్చుకుంటే వీటన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. ఇదే యాటిట్యూడ్ ఉంటే కనుక నీకు గవర్నమెంట్ మీరు అన్నట్టు గోస్ట్ సిటీగానే మారిపోతుంది. ఇప్పటికే మనం చూస్తున్నాం కదా, నువ్వు చాలా ఏరియాల్లో నీకు పాడుపడ్డ ఇల్లు కనపడుతుంది. మీరు హైవేకి బాంబే హైవే, బెంగళూరు హైవే, అట్లా ఓల్డ్ బాంబే హైవే వెళ్తుంటే పక్కన చూడంగానే ఖాళీగా కనిపిస్తున్న హై రైజ్ బిల్డింగ్స్. ఇప్పుడు ఇన్వెస్టర్ ఎంతో నష్టపోయి ఉంటాడు, కొనటానికి వచ్చినప్పుడు ముందర 2 కోట్లు 3 కోట్లు ఇచ్చి 5 కోట్లు 2 కోట్లు వాడు ఇరుక్కుపోయి ఉంటాడు. అండ్ కంప్లీట్గా ఏంటంటే ఫైనాన్సెస్ అన్నీ ఇలా గ్రాఫ్ ఇలా పడిపోయి ఎవడు ముందుకు రాని పరిస్థితిలో వాడు అమ్మలేడు, ఇటు కొనలేడు. ఏం చేద్దాం అనుకుంటున్నారంటే అసలు పోనీ మీరు పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఉన్నారు, ప్రజాప్రతినిధి ఉన్నారు, మీ వైపు నుంచి దీన్ని అడ్రస్ చేయడానికి మీ దగ్గర ఉన్న సెషన్. ఎందుకంటే ధరణి అప్పుడు మీరే అన్నారు మీ దగ్గరికి మీ కాన్స్టిట్యున్సీ వాళ్ళు వస్తే ఎలా అడ్రస్ చేసేవాళ్ళు. అటువంటి ఒక సజెషన్, ప్రొయాక్టివ్ సజెషన్. అంటే నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు ఏదేదైతే జరిగిందో వాటన్నిటి మీద రివ్యూ జరగాలి. ఏవేవి నిషేధ జాబితాలు పెట్టినరో ప్రభుత్వం మండలాల వారిగా రివ్యూ చేయాలి. దాన్ని ఎందుకు నిషేధ జాబితాలో పెట్టినరు, దాని వెనకాల కారణం ఏంది, అంటే నిజంగా ప్రభుత్వం ఏ పర్పస్తో తీసుకోవాలనుకున్నది, ఆ పర్పస్ కోసం సరిపోద్దా, ల్యాండ్ సరిపోదా, ఎక్సెస్ ఉన్నదా. అంటే కొన్ని ఇప్పుడు అసలు నేను చెప్తున్నా కదా, 2004 బిఫోర్ నిషేధ జాబితాలో పెట్టిన భూమినే ఈ ప్రభుత్వం వాడుకోలేదు. మరి ఈ మధ్య కాలంలో 1-2 నెలల కింద 6 నెలల కింద ఎందుకు నిషేధాలు? అంతే కదా, నువ్వు గతంలో నువ్వు నిషేధాల భూమిని పెట్టిన భూమిని వాడుకున్నావా, అది వాడుకోలేవు. మరి ఇప్పుడు భూమిని ఏం చేసుకుంటావు నువ్వు? అయినా నీ భూములు అమ్ముకొని వేరే దగ్గర భూమి కొని నువ్వు వేరేడికి అమ్మడం ఈ వ్యాపారం ఏది కాదు. నువ్వు నీ ప్రభుత్వ భూమి అయితేనేమో, నిజంగా నీ ప్రభుత్వ భూమి అయితేనేమో నువ్వు తీసుకోవడానికి ఒక అర్థం ఉంది. ప్రభుత్వ భూమి అసైన్ చేసిన భూమి కనుక ప్రభుత్వం ఎప్పుడైనా తీసుకోవచ్చని ఒక ఆప్షన్ ఉన్నది. అసైన్ భూమిని నువ్వు తీసుకోవచ్చు, అమ్ముకో. కానీ పట్టా భూముల్ని కూడా లాక్కొని ల్యాండ్ అక్విజిషన్ పేరుతో పట్టా భూముల మీద నువ్వు లాక్కొని నాకు అమ్మడం ఏంది? అంతే కదా. నువ్వు ప్రభుత్వమే బ్రోకర్ దందా చేస్తే నువ్వు ఇంకా మరి ప్రజలకు ఎవరు? నీ ల్యాండ్ నీకు ఉన్నది అనుకో, నువ్వే డబ్బులు సంపాదించుకుంటావు, నువ్వే బిజినెస్ చేసుకుంటావు, నువ్వు 100 మందికి ఉపాధి కల్పిస్తావు, నువ్వు పెద్ద అపార్ట్మెంట్ కడతావు, 100 మందికి నీకు ఉపాధి ఇచ్చినట్టే కదా నువ్వు. సో అది కూడా ఒక పనే కదా, నువ్వు ప్రభుత్వంకి ఉపయోగపడే కదా, ఎంత రెవెన్యూ వస్తాయి కదా. నువ్వు తీసుకుపోయి ఒక్కరినే నేను కోటీశ్వరుని చేస్తా, ఒక్కరినే మల్టీ ఎంఎన్సీ కంపెనీలకు నేను అమ్ముకుంటా అంటే దీని అర్థం ఏంటంటే దీంట్లో మామూలు దందా ఉందని అర్థం. మామూలు వ్యవహారం ఉన్నది కనుకనే నువ్వు ఇలాంటి దందా చేస్తున్నావని అర్థమవుతుంది. అందుకేందంటే నువ్వు 22Aలో ప్రభుత్వ భూముల్ని వేరు చేయాలి,
ప్రైవేట్ భూముల్ని పట్టా భూములను 22E పెట్టడానికి లేదు అసలు. లేదు కదా అసలు లేదు ప్రావిజనే లేదు కదా. నువ్వు కోర్టు 2లో ఉంటే 22Dలో పెట్టాలి కోర్టు వ్యవహారం ఉంటే కనుక. సేమ్ 22లోనే 22 ఈ ఉన్నది, 22E ఆప్షన్ ఉంది. 22E ఆప్షన్లోనే కోర్టు భూములు పెట్టాలి. ఏ అనేది కంప్లీట్ అసైన్ భూములకు సంబంధించింది. ఇది కోర్టులో నిలవదు, వాళ్ళకి తెలుసండి, ఇదంతా తెలిసే జరుగుతుంది. 22Aలో పెడితే మన చేత పని ఎప్పుడైనా తీసేయచ్చు. ఆ ఈలకు పోయిందనుకో కోర్టులో వేసుకుంటే మనం తేల్చలేము. సో అందుకేంటంటే ఇది పెద్ద పైరవి వ్యవహారం నడుస్తుంది అనేది, దళారీ వ్యవహారం నడుస్తుంది అర్థమవుతుంది కనుక. సో పేద ప్రజల దృష్టి పెట్టుకోండి. ఎందుకంటే పాపం చాలా మంది ఇప్పుడు చూస్తున్నాను నేను పేపర్లలో, అదే అంతే కదా, లైఫ్ టైంలో ఒక ఇల్లు కట్టుకోవాలని కోరిక ఉంటుంది కదా, వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. టీవీలలో, పేపర్లలో, యూట్యూబ్లలో చాలా కథనాలు చూస్తున్నాం. పాపం వాళ్ళను బాధ పెట్టకుండా దాన్ని అసలు రివ్యూ కరెక్ట్గా అడ్రస్ చేస్తే మంచిది ప్రభుత్వం. లేదనుకుంటే ఏంటంటే ఈ ప్రభుత్వం ఇప్పటికే చెడ్డ పేరు వచ్చింది. ఈ ప్రభుత్వం దీని వెనక నేను ఏదో ఇంకో ఎంఆర్ ఆఫీస్కు ఎవరితో మాట్లాడితే కూడా అన్న రోజు తలలోకి వస్తుందన్న, రోజు 7 అవుతుంది, ఏం సమాధానం చెప్పలేకపోతున్నాం, ఎందుకు పెడుతుందో తెలుస్తలేదు, పైనుంచి ఆర్డర్ వస్తుంది, మేము ఇంప్లిమెంట్ చేయాలి, వాళ్ళ పొజిషన్లో వాళ్ళు ఉంటారు. అంతే కదా, పొజిషన్లో పట్టదారులు ఉంటారు, వీళ్ళు నిషేధ జాబితాలు పెట్టారు. అరే పొజిషన్ నేను నా భూమి నాకు తెలియకుండా ఎట్లా నిషేధ జాబితాలు వచ్చిందని పట్టదారులు వచ్చి కింది స్థాయి అధికారులను అడుగుతున్నారు. సో ఇటువంటివి పోవాలంటే నా సజెషన్ ఏంటంటే గవర్నమెంటే దీనికి ఒక పాలసీ తీసుకోవాలి. మీరే చెప్పారు కదా, మెరుగైన ధరని తీసుకొస్తామని వాళ్ళ ఎజెండాలో కూడా పెట్టుకున్నారు, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. మరి ఏంది ఇంకా అంటే ధరని పెట్టి దోసుకునే ప్రయత్నమే దీంట్లో కనపడుతుంది. మీకు సిన్సియారిటీ కనుక ఉంటే మీకు దీనిలో సిన్సియారిటీ ఉండాల్సిందే. ఎందుకంటే ప్రభుత్వ భూమిని మీరు ఏం చేసుకుంటారని తర్వాత విషయం. కానీ ప్రైవేట్ భూమి కనుక, పట్టా భూములు కనుక, పట్టా భూముల్ని పట్టాదారులకే వదిలిపెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. తీసుకోవడం నేరం కూడా, పట్టా భూమిని మీరు తీసుకోవడం నేరం. తప్పని పరిస్థితి అయితే ఓకే, అది మీరు తీసుకోవచ్చు. ఇప్పటికే ఎక్సెస్ ఉంది, గవర్నమెంట్ భూములు తీసుకున్నాయి, అమ్ముకోవడానికి తీసుకుంటారు మీరు అంతే. సో ఇటువంటి చిన్న చిన్న సమస్యలు రాకుండా, ఎందుకంటే మీరు సతాయిస్తుంది బడా రియల్టర్లం కాదు, పెద్ద పెద్ద భూస్వాములం కాదు, చిన్న చిన్న అపార్ట్మెంట్ కట్టుకున్న వాళ్ళను, చిన్న చిన్న ఇల్లు కట్టుకున్న వాళ్ళను. ఏముంటుందండి, 100 గజాలకు 200 గజాలకు ఎప్పుడో కొనుక్కున్నదాన్ని ఇప్పుడు ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తే ఇది మీది నిషేధ జాబితాలు ఉందంటే అది ఏడికి పోవాలి పాపం. ఎప్పటి నుంచో వస్తుందని చిట్టీలు వేసుకొని లోన్ తీసుకొని ప్లాట్ కొనుక్కొని పెట్టుకున్నాడు. నువ్వు ప్లాట్ కొనేటప్పుడే ఉండాలి కదా. మరి ప్లాట్ కొనేటప్పుడు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు అదే ప్లాట్ కొనేటప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు నిషేధ జాబితాలు ఉండదు. కానీ మళ్ళీ లేటెస్ట్ పర్మిషన్ పోవాలి, ఇంకోటి కమ్మడానికి పోతామంటేనేమో నిషేధ జాబితాలోకి వస్తుంది. సో ఇది కంప్లీటు ప్రభుత్వ తప్పిదం. ప్రభుత్వము రెవెన్యూ శాఖ మీద కమాండింగ్ లేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని బట్టి కింద ఏం జరుగుతుందో పైలో తెలియదు, పైన ఏం జరుగుతుందో కింద ఏం తెలియదా, లేదని కూడా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నా. ఉద్దేశపూర్వకంగా కలిసి చేస్తున్నా లేదు, ఏది చేసినా సరే ఇది ప్రజలకు వ్యతిరేకమైంది, ప్రజల్ని సఫర్ చేస్తున్నారు, బాగా సఫర్ అవుతున్నారు. కనుక దీని మీద ప్రభుత్వం ఒక సమగ్రంగా అసలు ఏంది, ఎక్కడ సమస్య తలెత్తింది అనేది ఒక రివ్యూ చేసుకుంటే ఏది నిషేధ జాబితాలో ఉంచాలి, ఏది ఉంచొద్దు అనేది ఒక రివ్యూ పెట్టుకోండి, తీసుకోండి. లేదు మీకు అవసరం ఉంటే తీసుకోండి, సగం తీసుకోండి. నువ్వు 5 ఎకరాలు ఉన్నది ఒక మనిషిది, సగం ఆయనకి ఇచ్చాడు, కనీసం సగం అనేది తీసుకోండి. అంతే కదా. మొత్తం లాక్కుంటే వాడు ఏమైపోవాలి, అంతే కదా. మొత్తం లాక్కుంటే ఆయన జీతం ఏమైపోవాలి. సో అట్లా ప్రభుత్వం చేస్తే బాగుంటుంది అనేది ఆలోచన. థ్యాంక్ యూ క్రాంతి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ క్రాంతి గారు, సో వారు ఎన్నో చూసుంటారు, ఇటువంటి కేసెస్ అన్ని చూసుంటారు. అండ్ అదే అట్ ద సేమ్ టైం అదర్ సైడ్ ఆఫ్ క్రాంతి గారు అంటే ప్రజాప్రతినిధిగా ఉన్నారు, అంతవరకు ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ టైంలో వారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కూడా వచ్చిన ధరణికి సంబంధించిన కేసుల గురించి కేసీఆర్ గారు అప్పట్లో ముఖ్యమంత్రి వీళ్ళని దబాయించి అడిగేవారు, ఏం చేశారు ఆ కేసులు రాకుండా వాటిని అడ్రస్ చేయండి అని చెప్పారు. సో ఒక అవగాహన ఉంది. ఇప్పుడు ఆయన అనేది ఏంటి, ప్రభుత్వం అమ్మిన భూమినే లేకపోతే ప్రభుత్వం ఇచ్చిన భూమినే మళ్ళీ ప్రభుత్వం నిషేధిత జాబితాలు ఎలా పెడతారు, అది నేరం కూడా చట్టరీత్యా. మరి ఆ నేరంని అడ్రస్ చేయకపోతే ఏమవుతుంది, ప్రజా ఉద్యమం ఉధృతమవుతుంది. అటువంటి ఒక ప్రజా ఉద్యమాన్ని ఫేస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా, క్రాంతి గారి ప్రశ్న. అండ్ అట్ ద సేమ్ టైం 1 కోటి మంది బాధితులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో, ఎక్కువగా హైదరాబాద్ అండ్ చుట్టుముట్టిన జిల్లాల్లో. వీళ్ళందరికీ ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే సమాధానం ఏంటి? ఒక జాయింట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకుని రెవెన్యూ, సర్వే వీళ్ళందరూ కలిసి కూర్చొని దీన్ని అడ్రస్ చేయకపోతే రేపు పొద్దున ఇది కోతిపుండు బ్రహ్మరాక్షసి అవుతుంది. సో అది కాకుండా చూసుకోవాలంటే ప్రభుత్వం ఇమ్మీడియట్గా నిద్ర లేవాలి, లేచుంటే మంచిదే, యాక్షన్లోకి దిగాలి. లేవకపోతే నిద్ర మత్తు వదిలించుకోవాలి, లేకపోతే మత్తు వదిలించడానికి జనమే రెడీ అవుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ క్రాంతి గారు. థ్యాంక్ యూ సో మచ్.